సాంబ నిజంగా అంటే ఇప్పటి వరకు ఒక కాలయాపన చేస్తున్న అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎగ్గొట్టిన రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు రైతులు నష్టపోయి ఉన్నారు, పంట నష్టపోయి ఉన్నారు, అన్ని విధాలుగా కూడా. ఒకప్పుడు నిజంగా వ్యవసాయం అంటే ఎంత ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటా దాని నుంచి రాబడి వచ్చేది రైతులకి. కానీ ఇప్పుడు రైతు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయిన సిచ్యువేషన్, మొత్తం ఉల్టా పడేసిన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఈ ఎగ్గొట్టిన డబ్బులు కూడా ఇస్తారా లేదా, ఎప్పుడు ఇస్తారో అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. స్వేచ్ఛ డిసెంబర్ మంత్ ఎండింగ్లో అనుకుంటా బహుశా ప్రతి గ్రామంలో ఒక వాల్ పోస్టర్ వేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఎంతెంత బాకీ పడ్డది ఏ వర్గాలకు అనేటువంటిది ఒక వాల్ పోస్టర్ వేశారు. మహిళకు 2,500 చొప్పున ఎంత బాకీ పడ్డారు, 12 నెలలకు 24 ఇంటూ అటు దాదాపు 30,000 రూపాయలు బాకీ పడ్డారు. అట్లాగే కళ్యాణ లక్ష్మిలో ఎన్ని తులాల బంగారం బాకీ పడ్డారు. అట్లాగే రైతు బంధు ఏదైతే కేసీఆర్ ఇచ్చాడో ఆ రైతు బంధు ప్రకారం 5,000 ఇస్తే ఎంత రుణపడ్డారు, వీళ్ళు చెప్పినట్టు 7,500 ఇస్తే ఎంత బాకీ పడ్డారు అనేటువంటిది ఒక చార్ట్ రూపంలో వేసి చిన్న చిన్న వాల్ పోస్టర్లు ప్రతి గ్రామంలో వెలిసినాయి. అందులో చాలా స్పష్టంగా రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నది. ఇప్పటికీ రెండు పంటలు. ఒక పంట సరే కేసీఆర్ హయాం నుంచి కాంగ్రెస్ హయాం తర్జుమా అయింది అనుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 పంటలు, మొత్తం 3 పంటలు అయితే ఇది 2 పంటలకు ఇప్పటివరకు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ రోజు కూడా ఇస్తారా లేదనేటువంటిది ఒక స్పష్టత లేదు. సర్వే పేరుతో కాలయాపన చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి అనుమానం కూడా రైతాంగంలో ఉంది. ఎందుకంటే ఒక్కొక్క క్లస్టర్కి 5 నుంచి 7,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఉంటుంది. ఒకే ఒక ఏఈఓ ఉంటాడు. దాని మీద ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 7,000 ఎకరాలలో పంటను ఎక్కడ పరిశీలన చేస్తారో అనేటువంటిది ఇప్పటికి స్పష్టత లేదు. వాళ్ళకి రోజు పొద్దున 6 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి లైటింగ్ పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే డే టైంలోనే చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా పంట సర్వే చేయాలంటే ఎన్ని ఎకరాలకు ఎట్లా సర్వే చేస్తారు, ఎన్ని ఎకరాలలో ఈ వివరాలు నమోదు చేస్తారు, వాటిని ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, ఎప్పుడు ప్రభుత్వం ఆ భూములకు రైతు భరోసా ఇస్తుంది, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. అందుకనే ఈ సర్వేలు అంటున్నారు కొద్ది రోజులు, లేకపోతే ఐటీ కడుతున్నటువంటి వారిని మినహాయింపిస్తూ అంటున్నారు. కొండల గుట్టలు అన్నారు. ఆ కొండల గుట్టలను ఇప్పటిదాకా ఐడెంటిఫై చేసిన పాపాన పోలేదు. లేదు 100 ఎకరాల భూములకు రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్ అన్నారు. ఆ 100 ఎకరాలు ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎంతో చెప్పలేదు. ఆ రైతులు ఎంతమంది ఉన్నారో కూడా తేల్చనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే రైతు భరోసాలో ఏదో ఒక కొర్రీ పెట్టి ఎంతో కొంత రైతులకు నష్టం చేయడం ద్వారా డబ్బులు మిగిల్చుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో కనపడుతున్నట్టుగా ఖమ్మం జిల్లా రైతాంగంలో ఒక అనుమానం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైతే ఇక గుమ్మనంగా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొన్న రైతు రుణమాఫీ విషయంలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందో ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా అట్లే మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటే మటుకు ఖచ్చితంగా రైతులు తిరగబడతారు. చాలా చోట్ల గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతులు చెప్తున్నారు, ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమనండి, మేము సమాధానం చెప్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి విధానంతో పోతే మటుకు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద బయటపడుతుంది. ఇప్పటికే ఈ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరుగుతున్నటువంటి ప్రహసనాన్ని రైతులు దగ్గర నుంచి చూస్తున్నారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారుల పట్ల జరుగుతున్నటువంటి ప్రహసనాన్ని ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులతో ఒక కమిటీ వేసి ఎవరు కాంగ్రెస్ నాయకులు ఎవరు కాదు అనేటువంటి తేల్చేటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా గ్రామాలలో చెప్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా కూడా మరి బహుశా కాంగ్రెస్ రైతులకు ఇస్తానటువంటి ఒక నిబంధన ఏమైనా తీసుకొస్తారా, లేదు సాగు చేసుకునేటువంటి సాగు యోగ్యమైనటువంటి భూములన్నిటికి ఇస్తారా? సాగు యోగ్యం అంటే ఏంటో ఒక డెఫినేషన్ మాత్రం ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ అంటే సాగు యోగ్యం అనే మాట చెప్తున్నారు, కానీ దీని వెనుక మతలబు ఏంటి, ఎందుకు ఈ స్థాయిలో ఇంత డిలే చేసుకుంటా మళ్ళీ కొత్తగా సర్వేలు అని చెప్పి చెప్తున్నారు. ఈ సర్వేలు ఏ ప్రాతిపదికన చేస్తారు, ఎట్లా చేస్తారు, సాగు యోగ్యమైన భూమి ఇది ఫలానా భూమి అని చెప్పి ఎట్లా నిర్ధారిస్తారు? నిజంగా సర్వేలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎంత సమయంలోగా ఈ సర్వేలన్నీ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది? నిజంగా అనుకునే ఏ టైం కల్లా సర్వేలు పూర్తవుతాయి, ఎప్పుడు రైతు భరోసా రైతులకి అందబోతుంది అనే దానికి సంబంధించి సర్వేల పేరుతో జరుగుతున్నదంతా కూడా కాలయాపన అనేటువంటిది రైతాంగంలో ఉన్నటువంటి ప్రశ్న, ప్రధానమైనటువంటి ఒక చర్చ. ఎందుకు అంటే సర్వే అనేది అంత సాధ్యం కానిటువంటి అంశం. ఒక్కొక్క గ్రామంలో అన్ని ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటాయి, చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. అన్ని పంట భూములకు రాకపోకలు జరిగేటువంటి రోడ్లు ఉంటాయి, చాలా తొందరగా సర్వే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మెజారిటీ గ్రామాలలో రాకపోకలు కేవలం కాలిబాటన మాత్రమే వెళ్ళి పరిశీలన చేయాల్సినటువంటి భూములు ఉంటాయి. ఆ భూములకు వెళ్ళాలంటే దాదాపు 1 కిలోమీటర్న్నర నడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నడిచి వెళ్ళి ఆ పంట భూమిలో ఏం వేశారో చూసి ఫోటో తీసుకొచ్చి అక్కడి నుంచి లాటిట్యూడ్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ పనిచేయకపోతే, ఆన్లైన్ నెట్ రాకపోయి ఉంటే, సిగ్నల్ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ నుంచి జరగడానికి
ఆస్కారం లేదు. ఏ పంట పొలంలో అయితే మనం సర్వే చేస్తున్నామో ఆ పంట పొలంలో ఉండి అక్కడి నుంచి వివరాలు అప్లోడ్ చేయాలనేటువంటిది సర్వేలో ఉన్నటువంటిది యాప్. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా చెప్తున్నటువంటి దాంట్లో కూడా ఈ రకమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్సే పెట్టారు. అంటే సర్వే చేస్తే అట్లనే చేయాలి, లేదంటే ఏ పంట భూమిలో ఏ పంట వేసారో ఫోటోలు తీసుకొచ్చి అప్లోడ్ చేయడానికైతే రైతు ఏ ఫోటో ఇస్తే ఆ ఫోటోను అప్లోడ్ చేసి పంటకు రైతు భరోసా మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అట్లా చెప్పట్లేదు. ఏ పంట భూమి ఉంటుందో ఆ పంట భూమి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యాప్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫోటోలను తీసి దాన్ని అప్లోడ్ చేయాలి. తద్వారా ఏంటంటే లాటిట్యూడ్తో పాటు ఆ లొకేషన్ ఏదైతే పంట లొకేషన్ ఉంటుందో అక్కడ కంపల్సరీగా రైతు ఉండాలి, రైతుతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్ళాలి. అంటే ఈ కార్యక్రమం అంతా జరగాలి అంటే 2 నెలలు పట్టచ్చు, నెల పట్టచ్చు, 3 నెలలు కూడా పట్టచ్చు. ఎందుకంటే డిపెండ్ అపాన్ దట్ ఆ లొకేషన్లో ఉండేటువంటి సిగ్నల్స్ బేస్ చేసుకుని కూడా దీని మీద ప్రభావం చూపేటటువంటి యాప్ అప్లోడ్ కావాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఈజీగా అప్లోడ్ అయిపోతే గంటకు 1, 2 లేదా 3 పొలాలలో పరిశీలన చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మొరాయించిందంటే రోజుల తరబడి స్ట్రక్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అల్టిమేట్ గా మోసం చేయడం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చు. ప్రజలకు ప్రయోజనం చేసే పనులు ఏది కూడా కాంగ్రెస్ చేసే చరిత్ర లేదు అని చెప్పేసి తెలంగాణకు సంబంధించి పర్టికులర్ గా ఇటువంటి తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ విధానాలే కారణమని కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. కాంగ్రెస్ కి మోసం చేయడం తప్ప పనులు చేయడం చేతగాదని ఇంకో చర్చ జరుగుతోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలు, అమలు, ప్రభుత్వ పథకాల మీద తెలంగాణ లోకానికి, ముఖ్యంగా మిగతా తెలుగు రాష్ట్రంలో అటు పక్క ఉన్నటువంటి ప్రజలకు ఎంత స్పష్టత ఉందో లేదో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల పాటు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని, 14 ఏళ్ల పాటు ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు, గతంలో అప్పుడు జరిగినటువంటి ఉద్యమాన్ని కానీ, 1969 ఉద్యమాన్ని కానీ ఏ రకంగా అణచివేసిందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడితే 14 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిందో కూడా ప్రజానికానికి తెలుసు. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ని ప్రజలు గమనిస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎట్లా బిహేవ్ చేసినాయి, ఆంధ్రాలో ఎట్లా అభివృద్ధి జరిగింది, తెలంగాణలో ఎట్లా అభివృద్ధి జరిగింది, తెలంగాణలో కాలువలు మాత్రమే ఉండేటివి, ఆంధ్రాలో కాలువల్లో నీళ్లు ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నీ కూడా ప్రజలు చూశారు, గమనించారు. కానీ 10 ఏళ్ల తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏదన్నా జరుగుతుందేమో, కొంత ఎక్కువ ఇప్పుడు మనం పొందుతున్న దానికంటే ఎక్కువ జరుగుతుందేమో అనేటువంటి ఒక ట్రాన్స్ని క్రియేట్ చేయడంలో మాత్రం కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ ట్రాన్స్ని క్రియేట్ చేసి ప్రజలను ఓట్లుగా మలుచుకోవడంలో కొంత సక్సెస్ అయ్యారు. అది కూడా అన్ని జిల్లాలలో ప్రజలు మోసపోలేదు. అటు పక్క వచ్చినటువంటి రిజల్ట్ చూసాం. ఒక నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వచ్చినటువంటి రిజల్ట్ కూడా మనం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని సక్సెస్ఫుల్గా నమ్మించి నట్టేట ముంచినట్టుగా ఇప్పుడైతే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితులలో బై ఎలక్షన్ నిర్వహించమంటున్నారు. ఏదైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారో వారిని బై ఎలక్షన్ నిర్వహిస్తే కూడా దాని రిజల్ట్ ఏందో బయట పెడతామని ప్రజలు చెప్తున్నారు.